కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన ఫేక్ డాక్టర్ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది ఫిబ్రవరిలో తన కుమారుడికి కిడ్నీ అవసరమని దాతల సాయం కోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన దూసి రామ్జీ ప్రకటన ఇచ్చారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఈమండి జ్యోతి శివశ్రీ కేజీహెచ్ డాక్టర్ నరసింహం పేరుతో బాధితుడికి ఫోన్ చేశారు. ₹1,00,000 ఇస్తే కిడ్నీ ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. అనంతరం డబ్బులు కాజేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 33 కేసులు ఉన్నట్లుగా తెలిపారు. 2004 నుంచి బైక్, మొబైల్ దొంగతనాలతో పాటు కార్లు అమ్మడంలో మధ్యవర్తిత్వం వంటి పలు నేరాలకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. మాకు రెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, నిందితుడిని అసలు ఎటువంటి విచారణ చేస్తున్నారు? ఇంకా ఎటువంటి కేసులున్నాయి ఆయన మీద? రైట్ శ్రీదేవి, చూసుకుంటే ఏదైతే మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారనేది అయితే ప్రస్తుతం ఆ ట్రెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితిగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వాసులకు సంబంధించి ఏదైతే శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని మోసం చేసి దాదాపు ₹1,00,000 కాజేసినటువంటి కేటుగాడిని విశాఖ పోలీసులు ఎట్టకేలకైతే అరెస్ట్ చేశారు. ఈరోజు అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తణుకు ఏరియాకు చెందిన ఏదైతే ఆ జ్యోతి శివశ్రీ అనేటటువంటి ఒక కేటుగాడు దాదాపు 2004 నుంచి కూడా వివిధ చోరీ కేసుల్లో నిందితుడిగా అయితే ఉన్నాడు. ముఖ్యంగా చూసుకుంటే బైక్ చోరీలతో పాటు మొబైల్ చోరీలు, అలాగే కార్ల అమ్మకాలకు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం కేసుల్లో కూడా అతనిపైన దాదాపు ఏపీలో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్లో 33 వరకు కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తికి కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య రావడంతో ఆయనకైతే కిడ్నీ అవసరమైంది. కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య పైన, కిడ్నీ ఆపరేషన్ పైన ఆయన ప్రకటన ఇవ్వడంతో ఆ పేపర్ ప్రకటన చూసినటువంటి ఎవరైతే ఈ కేటుగాడు ఉన్నాడో ఆ జ్యోతి శివశ్రీ అనేటటువంటి ఈ కేటుగాడు వారిని నేరుగా కూడా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో యాడ్ చూసిన తర్వాత తనని తాను విశాఖ కేజీహెచ్ చెందినటువంటి డాక్టర్ నరసింహంగా పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్న తర్వాత వారి వద్ద నుంచి దప్పదప్పాలుగా కూడా ₹1,00,000 అయితే కాజేసినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కాజేసిన తర్వాత ఎప్పటికీ కూడా తమ కుమారునికి ఏదైతే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య పూర్తిగా ఆ క్లియర్ కాలేనటువంటి సమస్య ఉంది. వెంటనే డాక్టర్ని కలిసేందుకు ప్రయత్నం చేశారు. డాక్టర్ నరసింహను కలిసేందుకు కూడా వారు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరైతే ఇతని వద్ద నగదు కాజేశాడో ఆయన ఫేక్ డాక్టర్గా అయితే తేలింది. ఈ నేపథ్యంలో మోసపోయామనుకున్నటువంటి బాధితులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే 1 టౌన్ పోలీసులో ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా దాదాపు 10 నెలల పాటు కూడా విశాఖ పోలీసులు నిర్విరామంగా కూడా రాత్రి పగలు నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో 2 రోజుల క్రితం విశాఖ పోలీసులకు ఎవరైతే నిందితుడు ఉన్నాడో జ్యోతి శివశ్రీ అనేటటువంటి నిందితుడు చిక్కినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారిస్తున్నటువంటి క్రమంలో ఆయనే ఎవరైతే డాక్టర్ నరసింహన్ చెప్పుకొని డబ్బులు కాజేశారో ఆయనగానే తెలిసింది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా చంద్రశేఖర్, ఇప్పుడు ఈ నిందితుడితో పాటు కిడ్నీ రాకెట్లో ఇంకెవరైనా నిందితులు ఉన్నట్టుగా గుర్తించారా? అండ్ కిడ్నీ రాకెట్కి దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బాధితులు వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నట్టుగా గుర్తించారా? శ్రీదేవి, చూసుకుంటే ప్రస్తుతం మాత్రం కిడ్నీ బాధితులకు సంబంధించి ఇంకెవరు ఉన్నారా లేదనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దూసి రామ్జీ అనే వ్యక్తి నుంచి మాత్రం ఈయన నగదు కాజేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈయన ఒక నకిలీ డాక్టర్గానే పూర్తిగా తేట తెల్లమైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇతనిలాగే మరి ఎంతమందినైనా మరి ఎవరినైనా మోసం చేశాడా లేదా అనే దానిపైన పోలీసులు లోతుగా తమదైన శైలిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇతని పైన ఇప్పటికే 33 పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చూసుకుంటే కిడ్నీకి సంబంధించినటువంటి రాకెట్ కూడా బయటపడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో ఈ కిడ్నీ రాకెట్కి సంబంధించినటువంటి దందాలు ఎక్కువగానే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో కూడా చూసుకుంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యురాలు ఎవరైతే ఉందో దాదాపు బాధితుల నుంచి 10 లక్షలు కాజేసినటువంటి ఘటనలో
4వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా అప్పట్లోనే కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే మధురవాడ ప్రాంతానికి చెందినటువంటి ఓ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే ప్రస్తుతం మృతి చెందింది. ఆమెకు కూడా అన్నమయ్య జిల్లాలో కిడ్నీ ఆపరేషన్ చేయడంతో ఆమె కూడా మృత్యువాత పడినటువంటి ఘటన ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చూసుకుంటే ముఖ్యంగా కిడ్నీకి సంబంధించి టార్గెట్ అయితే కొంతమంది చేస్తున్నారు. ఎక్కువగా కిడ్నీ సమస్యలు రావడంతో ఇలాంటి కేటుగాలు ఎక్కడికక్కడే పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతను లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత బాధితులు ఇంకెవరు ఉన్నారా లేదనే దానిపైన పోలీసులు పూర్తిగా వివరాలు వెల్లడించేటటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ.